హాయ్ వాసు. హలో దివ్య. షీజ్ ఇన్ సైడ్. ఏ వాసు, హలో ఇంకా ఆంటీ. నిద్ర లేవలేదు. సర్ప్రైజ్ షాక్ ఇవ్వు. వాసు, ఏమైంది? బాగా డల్గా ఉన్నావు. లవ్ రాగానే దాంతోపాటు భయం కూడా వచ్చిందా? నువ్వెవరో తెలిసిన తర్వాత గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నీ స్టేటస్కి తగ్గట్టు నేను లేను వాసు. చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకునేటప్పుడు నన్ను కార్లో తీసుకెళ్లి దింపేవారు. డిగ్రీ చదువుకునేటప్పుడు కాలేజ్ బస్సులో వెళ్ళేవాడిని. ఏ రోజు నా ఫ్యామిలీ స్టేటస్ని నేను అనుభవించలేదు. ఆ స్టేజ్లో నేను బయటకు వచ్చేసాను. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఒక డీసెంట్ బ్యాంక్ బ్యాలెన్స్, నేను ఇష్టపడి కొనుక్కున్న నా కారు, అన్నిటినీ మించి నేను కోరుకున్న దివ్య. వాసు, నాకు ప్రామిస్ చేయి. ఏంటి? లైఫ్లో ఏనాడు నేను ఆ రోజు అన్నదాన్ని గుచ్చి చూపించకూడదు. ఈ లోకంలో అందరికన్నా నా ప్రాణం కన్నా ఎక్కువ మా అమ్మ. ఆవిడ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను లైఫ్లో ఎప్పుడు హర్ట్ చేయను దివ్య. నిజంగా ఐ లవ్ యూ. ఏమన్నా? ఐ లవ్ యూ అన్నాను. వాసు, ఏ, కింద అమ్మ ఉంది. వాసు ఏమైంది? ఏం లేదంటే కాలు బెనికిందంట, నడవలేకపోతుందంట. అందుకే డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను. పొద్దున్నే చెప్పొచ్చు కదా. కాళ్ళు చేతులు ఆడించకుండా కుదురుగా ఉండమ్మా. కష్టపడి ఎత్తుకెళ్తున్నాడు. నైటీతో ఉన్న ఈ క్యూటీని ఎత్తుకు వెళ్ళాడే, డర్టీగా ఏమైనా జరిగిందా లేక బ్యూటీగా ఏమైనా జరిగిందా? తిన్నగా పెట్రోల్ బంక్కి వెళ్ళాం. పెట్రోల్ బంక్ కా? ఎందుకు? బండిలో డీజిల్ ఫిల్ చేసుకుని ఇన్ అండ్ అవుట్ లో బ్రష్ పేస్ట్ కొన్నాడు. ఎందుకు? నేను నిద్రలో ఉండగా అలా ఎత్తుకెళ్ళాడుగా, అందుకే నేను బ్రష్ చేసి ఉండనని. సార్ గారికి బాగా బ్రష్ చేసుకుని ఫ్రెష్ గా ఉంటేనే ఇష్టమా? బండి తిన్నగా అరకు వ్యాలీలో ఆగింది. వాసు, ఎక్కడికి వెళ్తున్నావు? తర్వాత ఏం చేశాడు? దివ్య, ఐ లవ్ యు. ఇది చెప్పడానికి అరకు వాళ్ళ వరకు తీసుకువెళ్ళాడా? నీ లవర్ టేస్ట్ ఉన్నాడే. ఆపరా, నల్ల కలర్ కార్ ఆగుంది. ఒకవేళ ఆడిదై ఉంటుందా? మా అందరికీ లవ్ సక్సెస్ పార్టీ ఇచ్చి నువ్వు తాకుండా ఉంటే మా లివర్ కరిగిపోద్ది. రే, మీరందరూ వెళ్లే జోరుని చూస్తుంటే మిమ్మల్ని అందరినీ మోసుకెళ్లి పడేయడానికి ఒక డ్రైవర్ వద్దు. అందుకే అందరూ ఎక్కడున్నారన్నా? మేమంతా గవర్నమెంట్ కి ఇన్కమ్ పెంచే పనిలో ఉన్నాం. నాకు తాగాలనుందన్నా. సొరుగులో ఇషం ఉంది, అది మొత్తం తాగే దరిద్రం వదులు. ఇసం కాదు, ఇసుకి తాగాలనుందన్నా. అడుగు వాడే. మేము వచ్చేటప్పుడు తెద్దామన్నా కొట్లుగా తెద్దాం. రావడం లేట్ అవుతుంది, నువ్వు పడుకో. బాబు లే. ఇంకేంటి బాబు, ఏ ఏరియా? నీ పేరేంటి? తరచూ వస్తుంటారా? అడుగుతున్నానా, చెప్పవా? రౌండ్ కడతారా? రౌండ్ రారా. పోలీస్ స్టేషనా? నేను ఎన్ఐడి క్రాస్ రోడ్స్ వైన్ షాప్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మా షాప్ లో గొడవ జరుగుతుంది, కొంచెం వెంటనే రండి సార్. ఏమంటున్నావు? ఊరికే ఎవరు అని అడిగేలోపే చేసేసుకున్నాడన్నా. ఎందుకురా వదిలిపెట్టావు? వాడు ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టున్నాడు. అంతా తెలిసే డిఎస్పీని కాపాడాడు. మనల్ని దెబ్బతీయడానికి వచ్చిన వాళ్ళ ఉన్నాడన్నా. హే దుర్గా, ఏంటి చోడవరం వాళ్ళు హఠాత్తుగా వైజాగ్ వచ్చారు? బాబుని తీసుకుని హాస్పిటల్ వరకు వచ్చాను. 10 సంవత్సరాల తర్వాత మన ఊరికి వెళ్తున్నాం, కులదైవం పూజకి. వాసును కూడా తీసుకువెళ్దామా? వద్దమ్మా, ఈ ఇంటికి పెద్ద కొడుకండి వాడు. వాడు లేకుండా ఊరికి వెళ్తున్నాగా, వదినతో మాట్లాడదాం. ఏ నువ్వెప్పుడొచ్చా? నా బిడ్డ మీద ఒట్టు అత్తయ్య. వాసు బాబు మీద ఏ తప్పు లేదు. అంతటికి కారణం నేను. పాపిష్టురాల్ని నేను అత్తయ్య. ఎందుకు ఇప్పుడు లోపలికి వచ్చావు? ఏదో ఒక పూర్వం ఒక తప్పుగా ప్రవర్తించాడని మేము
కోడలు వదలుకో. ఈ తల్లి తల తెచ్చుకునేలా చేసావు కదరా. ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. వాడిని గుడి రిజిస్టర్లో సంతకం పెట్టనివ్వకూడదన్నా. నేను సైగ చేస్తాను, వాడిని లాగొక్కటి కొట్టు. దానివల్ల మనకేంటన్నా లాభం? గొప్పోళ్ళెప్పుడూ కూడా పరువు పోయిందంటే ఊరు వైపు మొహం చూపించరు. చూడు, వాడు మందు కొట్టడానికి ఎక్కడికి వస్తాడని తెలుసు. చెప్పు. చెప్పేస్తానండి. బార్లో అడిగానన్నా, జ్ఞానపురం మార్కెట్లో ఉంటాడు. ఇంకా అస్సలు ఆలోచించుకో, ఏసే. నమస్కారం రండి బాబు. ఎందుకు ఇవన్నీ? లోపలికి రండి. నమస్కారం. రాజేంద్ర ప్రసాద్ గారు, ఊరు జనం అందరూ కలిసి మిమ్మల్ని గుడికి ధర్మకర్తగా నియమించడానికి మద్దతు ఇస్తున్నారు. ఈ రిజిస్టర్లో ఓ సంతకం పెట్టండి. పదవి దొరికిందన్న పొగర్తో మాట్లాడుతున్నా. ఎంత ధైర్యం నీకు? పెద్ద మనుషుల మీద చేయి చేసుకుంటావెందుకురా? సింగన్న, ఇది పద్ధతిగా చెప్తున్నాను. మీ కుటుంబాన్ని ఎదిరించి నిలబడలేక ఇలా అవమానించాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. హలో, ఎవరు? రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి విషయం? నేను మీ అమ్మ రాజలక్ష్మిని మాట్లాడుతున్నాను. అమ్మా, సారీ మా. మీ గొంతు నేను వెంటనే బయలుదేరి ఊరికి రా. ఏంటమ్మా? మన ఇంటికి రా. సరేమా. వాసు ఉన్నాడా? అన్నయ్య వాళ్ళ సొంత ఊరికి వెళ్ళాడు. ఏంటి విషయం? వడ్డీకి డబ్బులు కావాలి. అవును, వాసుదేవూరు డబ్బులు పక్కన తోటపల్లి. తోటపల్ల? అవునన్నా. మన వాళ్ళతో రా. రండి బాబు. స్వాతి, ఏమైందమ్మా? వాడెవడో నాన్నని కొట్టాడన్నయ్య. మీ బాబాయ్ మీద చేయి చేసుకున్న వాణ్ణి చెయ్యి విరిచేసిరా.
మనుషుల్ని రెచ్చగొట్టి కొట్టిస్తావరా? అడగడానికి ఎవడు లేడనుకున్నావా? నేనున్నాను రా. ఎవడు రాడనుకున్నావా? నేను వస్తాను. గౌరవంగా బతకాలని దూరంగా ఉండే కుటుంబాన్ని చూసి భయపడే కుటుంబం అనుకున్నారా? పాడుకోనా కొడక. ఇది నా ఊరు, వీళ్ళు నా వాళ్ళు, ఈ గుడి, ఈ దేవుడే మాకన్ని. ఇంకా ఇప్పటి నుంచి అంతా నేను చెప్పినట్టే జరగాలరా. నువ్వు బొబ్బిలి ఏరియాలో పెద్ద తోపట్టగా ఏ రోజు నువ్వు బొబ్బిలి సెంటర్కి వస్తావో ఆ రోజు 5,000 మంది చూస్తుండగా నీ చేయి విరుస్తాడ్రా. అన్నా, వీడి కోసమే అన్నా వెతుకుతున్నా. ఆ రోజు మనోళ్ళు కొట్టింది వీడే అన్నా. వాళ్ళు ఇక్కడే ఉన్నారన్నా. ఇప్పుడే వెళ్ళి వాడంతా చూడమంటారా? ఎవడ్రా వాడు? ఎక్కడి నుంచి రా వచ్చాడు? చిన్నాన్న గురించి వచ్చాడా లేదో మన గురించి తెలిసి వచ్చాడా అని అనుమానంగా ఉందా? అలా అనడానికి సిగ్గుగా లేదు? సినిమా చూడడానికి వచ్చినాడు, పోలీసుని లేపేయడం చూసి అనుకోకుండా మధ్యలో దూరాడు. వాడికి పెద్దగా బిల్డప్ ఇచ్చి అనవసరంగా టైం వేస్ట్ చేశాడు. జీవితాంతం వాడు భయపడేలా ఏదో ఒకటి చేయాలి. సరైన సమయం చూసి దెబ్బ కొట్టాలి.